నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మై ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే తదితరులు. డెబ్బై 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపించామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణం, పార్టీ విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే వరప్రసాద్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ ఉంటుందని, అనంతరం ప్రగతి నివేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. పలు శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తామని, ముందు జాగ్రత్తగా హెల్త్ సెంటర్ అలాగే ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గూడూరు డివిజన్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి మనకు ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేషను పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నియమితులైన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ పంపించడం జరిగింది. అలాగే మన గూడూరు డివిజన్ నుంచి ఇన్విటేషన్ కార్డ్స్ అందరూ ప్రజాప్రతినిధులకి మరియు ఎలక్టెడ్ పర్సన్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏర్పాట్లకు సంబంధించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలచే శాస్త్రీయ సంగీతము మరియు జానపద సంగీతాలతో కూడిన శాస్త్రీయ సంగీతము, జానపద నృత్యాలు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వీటికి సంబంధించి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో ఆహ్వానితులకు సంబంధించి ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గూడూరు వారిచే 9 గంటలకు పతాక ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డిఎస్పీ గారు, ఆర్డీఓ, నేను, తర్వాత ఎమ్మెల్యే గారు, ప్రత్యేక ఆహ్వానితులందరూ వచ్చిన తర్వాత ఈ అన్ని శాఖల్లో కూడా వారు శాఖలలో అచీవ్మెంట్ చేసిన, గవర్నమెంట్ నుంచి అచీవ్ చేసిన వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక సందేశాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కూడా చదవడం జరుగుతుంది. అలాగే అనేక రంగాల్లో స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ చేసిన వాళ్ళు, అత్యంత ప్రతిభ కనపరిచిన వారందరికీ కూడా ప్రశంసా పత్రాలను కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వారీగా సేకరించడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే గార్డ్ ఆఫ్ ఆనర్ నుంచి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఎక్కువ మంది పబ్లిక్ 900 నుంచి 1000 మంది వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అస్వస్థతకు గురి కాకుండా ఒక మెడికల్ క్యాంపు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచడము, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కింద అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేసుకోవడము, అలాగే ఇక్కడ పిల్లలకు కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్నింగ్ ఫుడ్డు ప్లస్ టిఫిన్ అంతా కూడా పెట్టడం జరిగింది. అలాగే పిల్లలకంతా కూడా చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లలచే ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి అందరితో ఇవి ప్రదర్శించబడుతుంది. అలాగే దీని తర్వాత ప్రశంసా పత్రాలను కూడా అందించడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల సమన్వయంతో, అంటే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ కానీ, అలాగే 77వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా కొన్ని ప్రాచీన కట్టడాలను కూడా అలంకరణగా మనం తయారు చేయడానికి వీలుంది. దీనికి సంబంధించిన మన ప్రాచీన బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కానీ, చర్చ్ కాంపౌండ్లో ఉన్న స్కూల్స్ కానీ, మిషనరీ స్కూల్స్ కానీ, అలాగే సబ్ కలెక్టర్ బంగ్లా, ఆఫీసు, వీటినన్నింటినీ కూడా విద్యుత్ అలంకరణలతో అలంకరించడం జరుగుతుంది. వీటిని అధికారులందరూ కూడా మార్నింగ్ వారి ఆఫీసుల్లో పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత 9 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చేరుకున్న తర్వాత అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ అధికారులు హాజరయ్యి పతాక ఆవిష్కరణ చేసి ప్రముఖుల సందేశాన్ని విని ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం.
గూడూరు పట్టణం నందు మై ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మురళీధర్ పాల్గొన్నారు. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు గూడూరులో మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రశంసించారు. భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిన విజయ్ కుమార్, కోడూరు మీరారెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, తూపిలి లక్ష్మి, సుభాన్ భాయ్, అజీజ్ ఖాన్, అల్తాఫ్ భాయ్, అన్నం మురళి, గోపాల్ యాదవ్, జేసీఎస్ కన్వీనర్లు రాఘవరెడ్డి, శ్రీహరి మరియు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, బాబు జగజ్జీవన్ కానివ్వండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానివ్వండి, సరోజినీ నాయుడు కానివ్వండి, రాజాజీ కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఈ మహానుభావులందరూ కూడా పోట్లాడి ఆఖరికి పోరాడి ప్రాణాలు కూడా తెగించి మనకి స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వారి త్యాగమే మనం అందిస్తున్న ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని మనం ఏ విధంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా అనుభవించుకున్న ఉద్దేశంతో చక్కని రాజ్యాంగం కూడా మన అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 298 మంది కలిసి మనకి రాజ్యాంగం కూడా ఇచ్చారు. దానిలో వాక్ స్వతంత్రం ఉంది, ప్రాథమిక హక్కులు ఉంది, మత స్వాతంత్రం ఉంది, అన్ని విధాలు ఉన్నాయి. అలాగే నిర్దేశక సూత్రాలు ప్రతి ఒక్కరికి విద్య ఏ విధంగా ఇవ్వాలా, ఆరోగ్యం ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన గూడూరులో 76 పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో స్వతంత్ర దినోత్సవం చేసుకుని 77లో మనం ఆ సందర్భంలో గూడూరు యువకులు ముందుకు వచ్చి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చాలా మంది స్వతంత్ర పోరాట యోధుల గురించి, వారి ఆశయాల గురించి మనం మర్చిపోయాము. మరలా ఒక్కసారి మన ప్రజలు గుర్తు చేద్దాం, భావితరాలు గుర్తు చేద్దాం. ఏ విధంగా ఆ రోజు మనం ఆంగ్లేయులు చేతిలో ఉండి ఎంత బాధపడ్డాము, అలాగే అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా బాధపడ్డాం. ఈ చైతన్యం ప్రజల్లో తీసుకొద్దాం అని చెప్పి పెద్ద ఉద్దేశంతో 1000 అడుగులతో చక్కని మన త్రిరంగా మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ అసోసియేషన్, మై ఫ్రెండ్స్ అసోసియేషన్ రాహుల్, ఇంకా పేరు చెప్పిన రాహుల్, కరీం, రంజిత్, విష్ణు, హరి, సోయబ్, దావూద్, సమీముల్లా, శ్రీవత్స వీరందరూ కలిసి గొప్పగా ఆ రోజు నాయకత్వం వహించినటువంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఆలోచించి దేశం కోసం ప్రాణాలు బట్టి అది స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. 76 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 77 ఏళ్ళు స్వతంత్రం జరుపుకుంటున్నాం. అవన్నీ మనం చేసుకుంటూ ఈరోజు మై ఫ్రెండ్స్ వాళ్ళు ముందుకు వచ్చి
పిల్లల్లో ముఖ్యంగా దేశభక్తి మొట్టమొదటిగా ఉండాలి. మన దేశం కోసం అసూలు బాసినటువంటి వాళ్ళందరినీ మనం ఒక రోజున మన స్వతంత్రం వచ్చిన రోజున మనం తలుచుకుంటూ దేశభక్తి మనల్ని నింపుకుంటూ ముందుకు పోవాలి. ఇట్లాంటి కార్యక్రమం వల్ల వాళ్ళు ఉత్తేజపడతారు, విషయం తెలుసుకుంటారు. కాబట్టి ఇది మంచి అవకాశం కల్పించినటువంటి మై ఫ్రెండ్స్ వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెద్దలు విషయం తెలియగానే ఈ కార్యక్రమం ముందుండి చేయాలని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు రావడం, ఆయన చిన్నపిల్లలతో పాటు కలిసిపోయి దేశం నినాదాలు చేస్తుంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి అంటే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. తప్పకుండా దేశభక్తి కలిగిన వాళ్ళందరూ కూడా గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళు అవుతారనేది నా భావన. తప్పకుండా మరి టీచర్స్ కానీ అందరూ కూడా దేశభక్తిని గురించి ప్రతి ఒక్కరికి గొప్పగా వివరించాలని, వాళ్ళందరూ త్యాగదాని ఫలితమే మనం ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మరి గొప్పగా ముందుకెళ్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ మనం కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ రాహుల్ అతని మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి భారత పౌరులందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయం, ఆనాటి త్యాగ ఫలాలని, ఆనాడు త్యాగాలు చేసినటువంటి మహనీయులని మన గుండెల్లో ముద్రించుకోవాలి. ఆనాడు పోరాడినటువంటి ఎంతో మంది జైళ్ళకు పోయినారు, ఉరి కొయ్యలకు ఊగిలాడలేదు. ఎంతో మంది ఆత్మ బలిదానాల ప్రక్రియ ఈనాటి మనం అందరం సుఖంగా అంతంత ఆనందంగా జీవిస్తున్నామంటే ఎంతో మంది తల్లులు ఆనాటి కన్నీళ్ళే ఈనాటి సుఖమైనటువంటి జీవితానికి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నా. ఛత్రపతి శివాజీ నుంచి మొదలు పెడితే మరి టిప్పు సుల్తాన్ నుంచి, ఝాన్సీ లక్ష్మీబాయి గారి నుంచి, సుభాష్ చంద్రబోస్ గారి నుంచి, భగత్ సింగ్ గారి నుంచి, గోపాలకృష్ణ గోఖలే గారి నుంచి, గాంధీ గారి నుంచి, నెహ్రూ గారి నుంచి, చివరి దశలో ఇందిరా గాంధీ గారి నుంచి కూడా స్వతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి మహనీయులు. అదేవిధంగా అంబేద్కర్ గారు కానివ్వండి, జగజ్జీవన్ రామ్ గారు కానివ్వండి, గణతంత్ర వేదిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఉద్దేశంతో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు 1000 మీటర్ల జాతీయ జెండాన్ని, 1000 అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థుల చేత ఒక ర్యాలీగా వారికి ఉన్నటువంటి దేశభక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం, ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి పనుల్లో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది మన దేశ భక్తి కోసం, స్వాతంత్రం కోసం చేసినటువంటి సేవా ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఆహ్వానం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇంత సంతోషంగా మనం ఈ భారతదేశంలో జీవిస్తున్నామంటే అది ఆనాటి త్యాగమూర్తుల ఫలితం అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి అవకాశాన్ని మనకు ఆనాడు వారిచ్చి, వారి ప్రాణాలు పరంగా పెట్టి, వారి కుటుంబాలకు దూరంగా ఉండి ఏళ్ల తరబడి జైళ్ళల్లో మగ్గిన నాయకులు, వారికి ఏమి అధికారాలు లేవు కానీ నిస్వార్థంగా పనిచేశారు. ఆ రోజు నిస్వార్థంగా పనిచేశారు. ఈ దేశం, నా దేశం బానిస సంఖ్యల నుంచి బయట రావాలా అనే తాపత్రయంతో ఆ రోజు ముందుకు వచ్చి తిని తినక ఆ రోజు వారు ఈ దేశం కోసం వారి యొక్క జీవితాలను అర్పించిన పరిస్థితి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం ఈ యొక్క అభివృద్ధి అనేది ఈ 76 ఏళ్లలో ఎంతో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మీరు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెల్లపల్లి వరప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ మేరిగా మురళీ గారికి, మిగతా నాయకులకి అందరికీ ధన్యవాదాలు. సారీ జహాసే అచ్చా హిందూ సితా హమారా అని చెప్పేసి ఆనాటి స్లోగన్ ఈ రోజుకి కూడా మహమ్మద్ ఇక్బాల్ గారు సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా హమారా అని చెప్పేసి ఆ స్లోగన్ ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ గారి ఆ రోజు కష్టఫలితం కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన నిర్దేశక సూత్రాలని ముందుకు తీసుకుపోతున్న
గూడూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ఈ 4 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందని, అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు చేస్తోన్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో మరియు సంయుక్త నగర్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కాలువల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరిగా మురళి పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, సనత్ నగర్లో 34 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్లు, 2 డ్రైనేజ్ కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అలాగే మటన్ చేపల మార్కెట్ నిర్మాణం ప్రారంభిస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ మేరిగా మురళి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కక్షపూరిత రాజకీయాలు లేవని, అక్రమంగా కేసులు పెట్టడం జరగలేదని, ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి 2 కళ్లులాగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు బత్తిని విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, సతీష్ రెడ్డి, మురళి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. 3వ సెక్రటేరియట్ తర్వాత 8వ సెక్రటేరియట్ కలిపి 4 రోడ్లు, 2 డ్రైనేజెస్ ఇక్కడ కట్టడంలో మాకు భాగ్యంగా భావిస్తున్నాం. గూడూరు ప్రజలకు మాత్రం ఒక్కటి తెలియచేస్తున్నా, ఒకవేళ ఎవరన్నా కానీ ఇంతకంటే మంచి పాలన ఇస్తామని చెప్తే వారు మాటలు నమ్మవద్దు. తెలుగుదేశం వాళ్ళని ప్రజలు చూశారు 14 సంవత్సరాలు. ఏ రోజు కూడా గత 4 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి గూడూరులో కానీ, గూడూరు నియోజకవర్గంలో కానీ జరగలేదన్న విషయం కూడా మీకు తెలుసు. ఇదే విధంగా ఇంకా రేపటి నుంచి కూడా అన్ని మిగిలిన ఫౌండేషన్లు అన్నీ వేస్తాము. ఇప్పుడే సంయుక్త నగర్లో చక్కని కల్వర్ట్ కూడా 14 లక్షల పైచిలుకు కూడా చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆ వీధి పేరు ఏంటన్నా ఇక్కడ సనత్ నగర్లో మొదటి వీధి, అక్కడ కూడా ఇప్పుడు మేము ఫౌండేషన్ స్టోన్ 13 లక్షల చిల్లరకు అక్కడ వేయడం జరిగింది. అంతకుముందు దీనిలో భాగం కాకోకుండా, గడప గడప భాగంలో కాకోకుండా దాదాపు 98 లక్షలతో అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయడానికి, అక్కడ మటన్ మార్కెట్టు, అలాగే చేపల మార్కెట్టు, అలాగే రైతులు అమ్ముకోవడానికి చిన్న కూరగాయలు అమ్ముకోవడానికి వాళ్ళకు వసతులు, ఫ్లోరింగు, డ్రైనేజ్, కాంపౌండ్ వాళ్ళతో కూడా ఆధునికరమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం గూడూరు అని చెప్పి, ICS రోడ్లు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటి వరకు మార్కెట్ షాప్లు అన్నీ కూడా మరొక్కసారి గూడూరు ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం చెప్పే మాటలు మీరు వినవద్దు. చూశారు, నేను మాట్లాడలేదు. గత 4 సంవత్సరాలుగా మేము ఏ విధమైన పాలన గూడూరు ప్రజలకు అందజేశాము. మీరు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి వారి ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. పాలన చూడండి, దౌర్జన్యాలు లేవు, రౌడీజాలు లేవు, మర్డర్లు లేవు, కక్షతో కూడిన కేసులు లేవు, అలాగే నిమిషానికి సైరన్తో కూడినవి కూడా దాదాగిరి కూడా లేదు. అదేవిధంగా చక్కగా ప్రశాంతంగా జరిగిపోతుంది. వ్యాపారస్తులు ఎంత ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు, యువకులు ఎంత చక్కగా చదువుకుంటూ వెళ్తున్నారు, దాంతోపాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతో చక్కటి పాలనిస్తున్నాం. మా వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, మా అందరిని కూడా ఆదరించండి, ఇంకా సేవ చేసుకుంటాం. మాకు కక్షతో అక్కడి నుంచి గడప గడపకు ప్రభుత్వం ద్వారా వచ్చే 20 లక్షల నిధులు ఎక్కడ ప్రాముఖ్యత అవసరమో, ఎక్కడెక్కడ చిన్నపాటి బ్రిడ్జీలు అవసరమో అవన్నీ చేసుకుంటూ ఈరోజు సన్నత్ నగర్లో 2 ఒక సిమెంట్ రోడ్డు, అట్లాగే డ్రైనేజీకి ఈరోజు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది. చాలా సంతోషం. ఆయన చెప్పిన దాంట్లో చాలా అక్షర సత్యం ఉంది. ఇక్కడ ఎలాంటి రౌడిజం లేదు, కక్షపూత వాతావరణం అయితే పూర్తిగా లేదు. అందరూ బతకాలి, అందులో మనం ఉండాలనే ఒక దృక్పథంతో మరి ఎమ్మెల్యే గారు అందరినీ కూడా తన బిడ్డల్లాగా, ఒక ఎమ్మెల్యేగా అందరూ మన బిడ్డల్లాగా పరిపాలన చేయడం మాత్రం చెప్పుకోదగ్గ విషయంగా నేను భావిస్తూ, ఒక మంచి వాతావరణం ఇచ్చారు గూడూరుకి. ఎక్కడ మాత్రం ఇంతకుముందు గూడూరు రాజకీయాల్లో కక్షపూతమైనటువంటి రాజకీయాలు ఉండేవి.
అవసరమైన వాళ్ళ మీద నాయకుల మీద కక్షతో అట్రాసిటీ కేసులు పెట్టిన దౌర్భాగ్యం కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉండేది. ఈరోజు భూతత్వాలు వేసుకొని చూసినా అలాంటి వాతావరణం లేదు. దీనికి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వాన్ని, మా ఎమ్మెల్యే గారు మరి ఆయన అడుగులో అడుగేస్తూ మంచి వాతావరణం తీసుకొస్తున్నారు. ఒక మొక్కవాన్ని పట్టుదలతో వన్ సిటీ 1 కానీ సిటీ 2 కానీ దాని రెండింటిని కూడా కలుపుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అట్లా ఆగిపోయింది రైల్వే వాళ్ళది. ఎంతో పోరాటం చేసి దాన్ని కూడా ఆ ప్రీతం నాయకులు ఒక పెళ్లి పనిలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఉపయోగించుకోవడం, వెంటనే ఆయన దానికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిస్తూ మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో మైలురాయిలాగా ఉంటాయని నేను మనవి చేసుకుంటూ, నేను వారికి కూడా నడిచేటప్పుడు కొంత కాంట్రాక్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేయమని చెప్పాను. వెంటనే స్పందించారు వారు. డిఈ గారికి కూడా చెప్పి నోటీసులు ఇవ్వమన్నారు. నేను కాంట్రాక్ట్లో అందరికి కూడా మనవి చేస్తున్నారు పని. దాంతోపాటు చిరకాలంగా ఉండేటట్టు చేయండి, వ్యాపార దృక్పథం కాదు. మీకు అన్ని రకాల పసిబిడ్డ మనస్తత్వంతోనే ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గంలో అంటే మన పట్టణంలో మనం చూస్తున్నాం అభివృద్ధి పరుగులు. ఆ అభివృద్ధి పరుగులు ఫలాలు చూస్తే ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారు. వరప్రసాదరావు అంటే ఏదో ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎవరో కలవలేరేమో, ఎంపీగా చేసి వచ్చాడేమో అని అన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. వరప్రసాదరావు అంటే నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి, ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తినే ఈ నియోజకవర్గానికి పంపించాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు అందరూ గొప్పగా పొగుడుకుంటున్నారు. మరి వరప్రసాదరావు గారి ఆశీస్సులతో టీటీడీ దేవస్థానం వాళ్ళు కళ్యాణ మండపం ఉండింది, అదేదో ఉందంటే ఉందని పడిపోయి ఉండింది. దాన్ని తీర్చి ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి కట్టడాన్ని కట్టించాడు. అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాడు, అంతర్గత రోడ్లు నిర్మించాడు. ఈరోజు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు వ్యయం అవుతూ ఉన్నాయి. వేలల్లో పనిచేసేటువంటి పేదలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కళ్యాణ మండపాలు. ఈరోజు కూరగాయల మార్కెట్, పుల్లమ్మ సత్రం, టవర్ క్లాక్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఒకటేమిటి మా అర్బన్ హెల్త్ సెంటర్. నేను దాన్ని చూస్తుంటే నువ్వు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అసలు రచ్చ చేస్తూ దాన్ని వెంటనే ఇచ్చి అని సెప్టెంబర్ 15వ తేదీ టైం పెట్టాడు. కొద్దిగా అధికారులు ఇబ్బంది ఉంది, పూర్తి చేస్తానని చెప్తా ఉన్నసరికి సెప్టెంబర్ 15కి పూర్తి చేసి ఇస్తాను. గూడూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకి మన గౌరవ శాసనసభ్యుల వారు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలను ఇస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈరోజు చూస్తే ఉదాహరణకి దాదాపు 1 కోటి పైచీలకు దాదాపు 1.5 కోటితో ఈ గూడూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో 98 లక్షలు, సంయుక్త నగర్లో 14 లక్షలు, శరత్ నగర్లో 34 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ శాసనసభ్యుల వారు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ గౌరవ శాసనసభ్యుల వారికే సాధ్యమైనవి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా చెప్పాలి, అంతకుముందు ప్రభుత్వాలు ఇవన్నీ మరుగున పడిపోయాయి. దాదాపు సనత్ నగరు ఏర్పాటయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా సంయుక్త నగర్ ఏర్పాటయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 లేఅవుట్లో అంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ యొక్క అభివృద్ధి పని చేసినటువంటి దాఖలు లేవని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఎంపీ నిధులతో దాదాపు 5 లక్షల రూపాయలు, మళ్ళా ఎమ్మెల్యే గారి ఫండ్తో ఒక 30 లక్షల రూపాయలతో రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఇంత గొప్ప అభివృద్ధి మన గౌరవ శాసనసభ్యుల వారు జరుగుతుంది. అందరూ కూడా మన గూడూరు పట్టణ ప్రజలు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గౌరవ శాసనసభ్యుల వారిని ఆదరించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్వాగతించండి. మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండి రాబోయేటటువంటి రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా బలపరుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ మేరీ మురళన్న కూడా ఈ కార్యక్రమంలో అభివృద్ధిలో గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కూరగాయల మార్కెట్ని పూర్తి అయిపోయింది. దానికి అనుబంధంగా ఈరోజు చేపల మార్కెట్, మటన్ మార్కెట్ కూడా ఈరోజు పనులు ప్రారంభిస్తారు.
తర్వాత ఈరోజు జీజీఎంపీ వర్క్ని కూడా ఈరోజు గూడుపట్నంలో సర్వేంగా ఒక 10 నుంచి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు సనత్ నగర్లో రోజు ఊరుకున్నకి టెంకాయగుడ్డి పనులు ప్రారంభించాము. మొన్ననే మన సీనియర్ నాయకులు నరసింహ గోపాల్ గారు చెప్పినట్టు మన శాసనసభ్యుల వారు గత 20 సంవత్సరాల తర్వాత ఏవైతే వసతులు కావాలో గుడికి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినందుకంతా మన శాసనసభ్యుల వారు అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా సీనియర్ నాయకుల సహకారంతో ఈరోజు గూడుపట్నం అభివృద్ధి చెందుతూ మేమంతా కూడా సంతోషం చేస్తూ అభివృద్ధి జరిగింది గూడూరులో అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు దాదాపు బడ్జెట్తో ఈరోజు కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినాయి. చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు కూడా ఎలక్షన్ లోపలనే ఇవన్నీ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే అవి కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే గారు అయితేనే కొంచెం ఆయన్ని రోజాడి డబ్బులు తీసుకొస్తారు. అందువల్ల ఆయన ద్వారా ఇంకా కార్యక్రమాలను కొనసాగించారు. చంద్రబాబు గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజే ఫిష్ మటన్ మార్కెట్ 4 ప్రధాన ఏరియాల్లో 4 రహదారులు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు అని తెలియజేస్తూ, వీళ్ళ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఎంతో అభివృద్ధి పదంగా గూడూరు ఎంతో ముందుకెళ్తుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ చేస్తున్న గూడూరులో అదేవిధంగా మన ఎమ్మెల్యే సారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. టీటీడీ కళ్యాణ మండపము, మొన్న రైతు బజార్ ఓపెన్ చేశారు. ఇవాళ ఫిష్ మార్కెట్ ఓపెన్ చేస్తున్నారు. రోడ్లు అన్నీ గూడూరు పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు అవయవ దానం రోజు అని వాటిపై పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అవయవ దానం వల్ల ఎదుటివారికి వెలుగులు నింపొచ్చని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి ప్రెసిడెంట్ జమున, సెక్రటరీ స్నేహ, ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ విష్ణువందన, మెంబర్స్ ఎస్ లక్ష్మి, ఎన్ లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు. Organ donation is a gift for life. If we donate our organs, it may be helpful for the disabled persons. If we donate organ, we are very so please donate organs. రెండు క్లబ్బుల పర్పస్ ఏంటంటే సోషల్ సర్వీస్ చేయడము, మెడికల్ క్యాంప్స్ పెట్టడము, ప్లస్ ఇంకా పిల్లల్ని స్కూల్స్కి వెళ్ళి వాళ్ళలో అవేర్నెస్, చిన్న వాటి మీద అవేర్నెస్ తీసుకొని రావడం, ఇవన్నీ ఉంటాయి మనకు అని తెలియజెప్పడం మా క్లబ్స్ అన్నీ కలిపి చేస్తాయి. నిన్న స్కూల్ లేదు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. నిన్న వచ్చేసి వరల్డ్ ఆర్గాన్స్ డొనేషన్ డే అనమాట. నిన్న ఆర్గాన్స్ తెలుసుంటుంది మీకు కదా, డొనేట్ చేయడం అంటే బతుకున్నప్పుడు డొనేట్ చేయమని కాదు, మన తరువాత డొనేట్ చేయాలి. అంటే చనిపోయిన తర్వాత చాలామందిని ఒప్పుకోం. కళ్ళు ఇచ్చేదానికి కూడా అంటే కళ్ళు ఇచ్చేదానికి అవేర్నెస్ వచ్చేసింది. ఇంచుమించు చనిపోయిన తర్వాత ఐ డాక్టర్స్కి ఫోన్ చేస్తాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంతవరకే ఉంది ప్రస్తుతానికైతే అవేర్నెస్. ఇది వచ్చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది మన గవర్నమెంటే కాదు, నేషనల్ లెవెల్లో ఇది ఉందన్నమాట. ఇవన్నీ మనకు ఉండే ముఖ్యమైన పార్ట్స్. పాత రోజుల్లో అయితే మనము భయపడేవాళ్ళం, అసలు ఇవన్నీ ఉంటాయని కూడా తెలియని రోజుకి ఇవి మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు అనేది కూడా తెలియదు. రీసైక్లింగ్ లాగా అనుకోండి, మన మనిషి బాడీ కూడా రీసైకిల్ చేయవచ్చు. మనం 12వ తారీఖున ఎలిఫెంట్స్ డే ఉండింది. ఈరోజు అవయవదాన ప్రోగ్రాము, ఇది అవేర్నెస్ ప్రోగ్రాము. మామూలుగా అవి 2, 12, 13 తారీఖులు సెలవులు, సెకండ్ సాటర్డే సండే వచ్చిన కారణంగా మా ఈ స్కూల్ వాళ్ళ సహకారంతో ఇక్కడ పెడుతున్నాము. ఈరోజు ఎలిఫెంట్స్ డే వాళ్ళది సందర్భంగా మేము చిత్రలేఖనం, డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నాము. దాంట్లో 1st, 2nd, 3rd ప్రైజ్ వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వదలుచుకున్నాము. అవయదాన ప్రోగ్రాం కింద పిల్లల్లో అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావాలనే సంకల్పంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మాకు సహకరించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యం వారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్స్కి, హెడ్ మిస్టర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు రత్నం స్కూల్లో 12న ఎలిఫెంట్స్ డే, దాని సందర్భంగా
పిల్లలకి కాంపిటీషన్ పెట్టి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అంతా ఇస్తున్నాము. అట్లాగే వాళ్ళు పార్టిసిపేట్ చేయడమే కాదు, గిఫ్ట్స్ విన్ అవ్వడమే కాదు, పార్టిసిపేట్ చేయడమే ఒక గొప్పతనము. మేము విన్ అయ్యాము, విన్ కాలేదు అదంతా ఏమనుకోలేదు. విన్ అయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన రత్నం స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే 13th నుంచి 1 వీక్ వరకు ఆర్గాన్స్ డొనేషన్ డే ఉంటుంది. దాని సందర్భంగా అవేర్నెస్ క్యాంప్ ఈ వారం రోజులు ఆర్గాన్స్ మీద ఎలా డొనేట్ చేయాలి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రత్నం స్కూల్లో పిల్లలకి అవేర్నెస్ గురించి చెప్దామని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆర్గాన్స్ని చనిపోయిన తర్వాత డొనేట్ చేస్తే ఎంతో బాగుంటుంది. డాక్టర్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ స్కూల్స్లో, కాలేజెస్లో అట్లాంటి వాటిల్లో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తే ఈ 1 వీక్లో కొంచెం ప్రజల్లో అవగాహన కలిగి ఆర్గాన్స్ ఎంత కూడా డొనేట్ చేస్తారు. యాక్సిడెంట్స్లో కానీ బ్లడ్ అంతా కూడా చాలామందికి పోతుంటుంది. అట్లా బ్లడ్ డొనేషన్ మనం ఎట్లా ఇస్తున్నామో అలాగే ఆర్గాన్స్ కూడా డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలోనే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు 5000 మెంబర్స్ ఉంటున్నారు. 2400 మందికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి సంవత్సరం ఇచ్చేస్తున్నారు. ఇంకా 3000 మంది అలా చనిపోతున్నారు. ఇది బతుకున్నప్పుడే కొన్ని ఆర్గాన్స్ని మనము డొనేట్ చేయొచ్చు. కిడ్నీ కానీ, ఇంకా హార్ట్ కానీ, ఇంకా లివర్ కానీ అట్లాంటివంతా కొన్ని బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ద్వారా కూడా అన్ని ఒక్కరు కానీ డొనేట్ చేశారంటే అది 10 మందిని బతికించిన వాళ్ళు అవుతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తెచ్చుకొని ఇట్లా ఆర్గాన్స్ అవి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. దాని ద్వారా మనకి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి పిల్లలకి, కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఎవరైనా డాక్టర్స్ ద్వారా అయినా మనం చెప్పిస్తే ఇంకా బాగా చెప్తారు. ఈరోజు మా డాక్టర్ రోషిని గారు బిజీగా రాలేకపోయారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కండక్ట్ అవుతారు. ఉంటే ఇంకా బాగా చెప్తుండేది. 4 లైన్స్ చెప్తాను, సైన్స్ సార్ చెప్తారు అనుకుంటున్నాను. జీవన్ విధానం అనే వెబ్సైట్ ద్వారా కానీ మీరు చూసారంటే, వెబ్సైట్ ఓపెన్ చేసి చూసారంటే ఆర్గాన్స్ ఎలా డొనేట్ చేయాలి అవన్నీ ఉంటాయి. మీరు చూసితే కాకుండా పక్క వాళ్ళకు కూడా ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు దాని గురించి. ఆ జీవన్ విధానం ద్వారా 2400 మందికి ఆర్గాన్స్ అవి కావాల్సి ఉంది. తెలంగాణలో అదంతా 5000 మెంబర్స్కి కిడ్నీస్ పాడైపోయి ఇయర్. దాంట్లో 2400 మందికే మనం ఇవ్వగలుగుతున్నాము. ఇంకొక 3000 మంది దాకా చనిపోతున్నారు కిడ్నీస్ అన్నాక. చనిపోయినప్పుడే కాదు, బతుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే కిడ్నీ కానీ, లివర్ కానీ, ఇంకా ప్యాంక్రియాస్ కానీ, చిన్న పేరు, పెద్ద పేరు అలాంటివన్నీ కూడా డొనేట్ చేయొచ్చు. ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు వాళ్ళ ద్వారా అయితే మనం ఆర్గాన్స్ తీసుకున్నామంటే, ఒకరి దగ్గర నుంచి ఆర్గాన్స్ తీసుకున్నామంటే ఒక 10 మెంబర్స్ దాకా బతుకుతారు. అదే మన కళ్ళు తీసుకున్నారనుకోండి, ఆ కళ్ళ ద్వారా అయితే కార్ని అంచారంటే ఇక్కడికి కళ్ళు దాఖలు చేయొచ్చు. చీకట్లో వాళ్ళ కళ్ళు లేకుండా ఉండేవాళ్ళు అట్లా ఉండేదానికన్నా ఇట్లా ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళు తీసుకోమంటే 20 మంది మన కళ్ళు పెట్టుకుంటున్నారంటే అది ఎంతో మంచి విషయం. ఇట్లా అవేర్నెస్ లేక మనం చనిపోయిన తర్వాత ఎన్ని గంటలకు ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా అని తెలియదు కూడా చాలా మంది నమ్ముకునేవాళ్ళు ఉంటారు. మనం ఇక్కడ జీవన విధానం అట్లా ఇస్తామని చెప్పి మనం సైన్ చేసినా కానీ ఇంట్లో పేరెంట్స్ కూడా మనం చెప్పుకున్నాడు. చెప్పకపోతే వాళ్ళు రేపు చనిపోయిన తర్వాత అయినా కానీ తీసుకునేదానికి చెప్తారు. మనం సైన్ చేయడం కానీ ఇంట్లో వాళ్ళ చేత కూడా ఒప్పించాలి మనం అందరే. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు గూడూరులోని ప్రభుత్వ హాస్పిటల్ నందు బ్లడ్ గ్రూప్ చేయుటకు ఉపయోగించే బ్లడ్ గ్రూపింగ్ సిరాను మన ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన శివానీ స్టడీ సర్కిల్ అధినేత మరపూరు శివకుమార్ రెడ్డి గారి సహకారంతో బహుకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ ప్రసూన, హెడ్ నర్స్ విజయ గారు, ఎస్కే మౌలాల గారు, సై వినోద్ గారు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాట్సాప్ రాము, కుమార్ నాయుడు, శ్రీహరి, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మా హాస్పిటల్లో
ప్రగతి సేవా సంస్థ వారికి నా ధన్యవాదాలు. అందించిన బ్లడ్ గ్రూప్కి అవసరమైన ఫ్లూయిడ్ అనమాట ఇది. అది ఉచితంగా మనకు వారు అనుగ్రహించారు. దాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకము చేయాలని కోరుకుంటూ బ్లడ్కి సంబంధించిన టెస్టింగ్కి సంబంధించిన సెరాను అవసరమైన మేరకు ప్రగతి సేవాని సంస్థని కోరటం జరిగింది. కోరిన మేరకు నేను చెప్పాను, ఒక 2 days ఏ రోజైనా సరే మనకు అందుబాటులోకి వచ్చి మీకు ఆ రోజే పెట్టుకోండి, తెచ్చుకోండి అని చెప్పడం రోజే నెక్స్ట్ డే మనకు అందుబాటులోకి రావడం, ఈ విధంగా మనం శరాన్ని తెప్పించడం జరిగింది. దీనికి మా ప్రగతి కుటుంబ సభ్యుడైన శివకుమార్ రెడ్డి గారు శివాని స్టడీ సర్కిల్ అధినేత. ఎందుకంటే మా శివకుమార్ రెడ్డి గారు పేద పిల్లలకు కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ, ఎందుకంటే టీటీసీ ఉంటారు, బీఈడి, అదేవిధంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్, బీటెక్ ఎంట్రన్స్, పిల్లలకి ఎంసెట్ ఎంట్రన్స్, వీటిలన్నింటిలో మన రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తున్న శివాని స్టడీ సర్కిల్ అధినేత మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు మా శివకుమార్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రగతి సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి విషయానికి వస్తే మనం మన తోచిన చిన్న సహాయం సరే, ఏదైనా సరే హాస్పిటల్కి ఫ్యాన్లు అవ్వచ్చు, లైట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఇక్కడ బ్లడ్ అవ్వచ్చు, బ్లడ్ క్యాంపులు కూడా మనం అనేక రకాలుగా చేస్తున్నాం. ఇక్కడ హాస్పిటల్ని ప్రగతి సేవా సంస్థ ఒక విధంగా దత్తత తీసుకున్నట్టుగా ఉంది. ప్రతి చిన్న విషయంలో అయినా సరే, పెద్ద విషయంలో అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రోజుల వ్యవధిలోనే అవి అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు వారిని నిరంతరం కృషి చేస్తున్న అధ్యక్షులు వారిని మరొకసారి అభినందిస్తూ, అలాగే శివాని స్టడీ సర్కిల్ గూడూరులో మంచి పేద విద్యార్థులకు కూడా మంచి కోచింగ్ ఇస్తూ తనకంటూ ప్రత్యేకత నిలుపుకున్నటువంటి శివకుమార్ ఆధ్వర్యంలో బాగా రన్ అవుతున్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రజలు చేరువవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ సమస్యలపై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న చుక్కల భూమి సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్టిన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వెంకటచాలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరిగిందని, అనుభవంలో ఉన్న పేద రైతుల భూములను సంబంధం లేని వ్యక్తుల పేర్ల మీద పట్టాలు ఇచ్చి ఇరువురు గొడవలకు టీడీపీ నాయకులు కారణమయ్యారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, 2014 టీడీపీ హయాంలో చేసిన విధంగా కాకుండా అర్హత కలిగి అనుభవంలో ఉన్న హక్కుదారులకు పట్టాలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సంబంధిత తహసీల్దారులు, సర్వేయర్లు నిర్వహించినట్టు వీళ్ళందరితో కలిసి ప్రతి నెల 2 సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించేందుకు అన్ని రకాలైనటువంటి ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈరోజు చుక్కల భూములకు సంబంధించినటువంటి పరిష్కారం కాబట్టి, అదేవిధంగా ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నటువంటి పేదవాడికి పట్టాలు ఇవ్వాలి, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూముల పట్టాలు అందించాలి. అదేవిధంగా ఎవరన్నా చేతులు మారినటువంటి ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు ఎవరి అనుభవం హక్కులో ఉందో నిర్ధారించడం కూడా ఇవ్వాలి. ఇనాం భూములు కానీ ఇతరత్ర ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భూములు అంటే వాటన్నిటినీ కూడా ఈరోజు రైతు వారి పట్టాల కింద వాళ్ళకి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఆ పట్టాలు అందించాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు అర్హత కలిగినటువంటి కుటుంబానికి పట్టాలు ఇస్తున్నాం. గతంలో 2019 ఎన్నికల ముందు సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టాల పంపిణీలో ఎన్నడూ లేనటువంటి అవినీతి అక్రమాలను చోటు చేసుకున్నాం. హక్కు అనుభవంలో ఉన్నటువంటి పేద రైతులను వదిలిపెట్టి
ఆ భూమితో సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్ల మీద పట్టాలు ఇచ్చి ఆ ఇద్దరు కుటుంబాలు గొడవలు పడేటువంటి విధంగా చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అరువు పడ్డారని రద్దుపరిచి ఈరోజు పార్టీలకు అతీతంగా ఎవరి హక్కు అనుభవం ఉన్నటువంటి భూమి వాళ్ళకి ఇవ్వాలన్నారు తప్ప అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. గతంలో మాదిరిగా 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో మాదిరిగా హక్కు అనుభవం ఉన్నటువంటి మినహాయించి రైతుల మధ్య గొడవలు సృష్టించదు, వేరే పేర్లతో పట్టాలు ఇవ్వద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా చుక్కల భూములు ఏదైతే కొన్ని ఇంకా పరిష్కారానికి నోచుకోలేదో వాటికి సంబంధించి వెంకటాచలం మండలంలో 7 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాలకు సంబంధించి కూడా ఈరోజు చుక్కల భూములు శాశ్వత పరిష్కారం అయిపోయింది. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అరబిందో ఫెలోషిప్ ఆంధ్ర పీపుల్ కార్యక్రమంలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నిరూప్, నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ రావు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి పాల్గొన్నారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు విచ్చేసిన హైకోర్టు అడ్వకేట్ నిరూప్, నిమ్స్ డైరెక్టర్ ప్రసాద్ రావు, సీనియర్ జర్నలిస్టులు యాదగిరి, కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మరియు అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథి అడ్వకేట్ నిరూప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అరబిందో ఉన్నారని, కానీ చాలామందికి తెలియదని ఆయన గొప్పతనాన్ని నేటితరం యువతకు తెలియజేసేందుకు ఆదిశంకర కళాశాలకు రావడం జరిగిందని అన్నారు. కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ నేటితరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ర్యాంకులు, ఉద్యోగాలు తప్ప సామాజిక స్పృహ ఉండడం లేదని అన్నారు. విద్యతో పాటు సమాజం గురించి అవగాహన కలిగి ఉండేందుకు పలు రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని తీసుకువచ్చి పిల్లలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ్, ఏవో రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. లాల్ బాల్ పాల్ పెద్ద లీడర్లో అప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్. 1910 నుంచి ఆయన పాలిటిక్స్ నుంచి విడ్రా అయ్యి ఆయన ఆధ్యాత్మిక లైన్లో పోయి దాని తర్వాత 30 వాల్యూమ్స్ రాసిన 30 వాల్యూమ్స్ అరవిందుల వారు. ఆ 40 సంవత్సరాలలో ఎవరిని కలవలేదు. 1910 నుంచి 1950 వరకు ఆయన కలిసింది నలుగురినే. ఇది 15th ఆగస్ట్ అనేది ఆయన బర్త్డే కూడా, 150th బర్త్డే. ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అయితే ఆయన జన్మించి 150 సంవత్సరాలు అయింది. అయితే ఈ సందర్భంలో పెంచలయ్య గారు వచ్చి ఇక్కడ మా కాలేజీలో మాట్లాడాలి ఇది అరవిందుల పైన అంటే, సరే ఇప్పుడున్న దేశ పరిస్థితులలో ఆయన కంటే ఎక్కువ రెలవెంట్ ఉన్న సమస్య లేదు. ఏది కాశ్మీరే కావచ్చు లేక నార్త్ ఈస్టే కావచ్చు. 1910 నుంచి 1950 వరకు అరవిందులు అతను దేహం వదిలే వరకు నలుగురికే ఇంటర్వ్యూ ఇచ్చినాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, కేఎం మున్షి, మరి సర్వేపల్లి రాధాకృష్ణ, 4వ వ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. రామలింగారెడ్డి ఆయన ఒక అవార్డు పట్టుకొని పోయినాడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వారికి ఇవ్వడానికి, నేషనల్ అవార్డు. పోతే ఆయన ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఆ మెసేజ్లో ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చిన మెసేజ్లో ఆంధ్రులు అంటే ఎవరు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అందులో మెయిన్ మెసేజ్ ఏంటంటే సబ్ నేషనలిజము, నేషనలిజము, రీజనలిజము, ఇంటర్నేషనలిజం అన్నీ ఒక దగ్గర కలిసి ఉండాలి. ఇంటర్నేషనలిజం, నేషనలిజం లేనిది ఇంటర్నేషనలిజం ఉండదు. సబ్ నేషనలిజం లేనిది అది నేషనలిజం ఉండదు. దానివల్లనే తెలంగాణ, ఆంధ్ర ఒకే భాష మాట్లాడుతున్న వాళ్ళ ఓన్లీ వాళ్ళు ఇంజనీరింగ్ చేరడం, 4 ఏళ్ళు కోర్స్ అయిపోవడం, మెకానికల్గా డిగ్రీ సంపాదించుకోవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సెటిల్ అయిపోవడం, అంతేగాని పక్కన సమాజం కానీ సమాజ స్పృహ కానీ లేకుండా పోతుంది. జనరల్ నాలెడ్జ్ కూడా లోపించింది ఇంజనీరింగ్ విద్యార్థులకు. బీటెక్ చదవని, ఎంటెక్ చదవని, ఎంసీఏ చదవని, ఎంబీఏ చదవని. వాళ్ళకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు, లేదా సామాజిక రాజకీయ ఈ సమ్మేళనాలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఏంది ప్రాబ్లమ్స్ ఏంది, ప్రోస్ అండ్ కాన్స్ ఏంది కూడా తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీలో నిష్ణాతులు కావడమే కాకుండా, డిగ్రీ సంపాదించుకోవడమే కాకుండా, ఉద్యోగం సంపాదించుకోవడం కాకుండా తోపాటే సామాజిక స్పృహ కూడా వాళ్ళకి అవసరం ఉంది, కావాలా అనే దాంతోనే ఒక లెక్చర్స్ స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. ఇది చాలా సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం నుంచి ఈ నిష్ణాతుల్ని బతినాడి అయిపోయింది. రేపు అరవిందుల వారి గారి జన్మదినం సందర్భంగా స్టార్ట్ చేస్తాం అని ఒక మాట తీసుకొని చాలా రోజుల తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఆదిశంకర మెమోరియల్ లెక్చర్స్ అని నామకరణం చేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ రంగాల్లో ఉన్న నిష్ణాతులు తీసుకొచ్చి వాళ్ళ చేత లెక్చర్స్ ఇప్పించడం, ఈ ఆదిశంకర వేదికగా ఆదిశంకర మెమోరియల్ లెక్చర్స్ అని పేరు పెట్టి ఇలాంటి నిష్ణాతుల చేత విద్యార్థులకి
లెక్చర్స్ ఇప్పించడం, వాళ్ళ జ్ఞానం పెంచడం ఉపయోగపడదాము ఆదిశంకర ప్లాట్ఫామ్ కిందని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆదిశంకర మెమోరియల్ లెక్చర్స్ ఇనాగరేషన్. ఆ సందర్భంగా డాక్టర్ ప్రసాదరావు, పద్మశ్రీ డాక్టర్ ప్రసాదరావు గారు కానీ, భాష్యం యాదగిరి గారు కానీ, డాక్టర్ నిరు గారు కానీ రావడం జరిగింది. ఈరోజు లెక్చర్స్ స్టార్ట్ అవుతాయి. విద్యార్థులందరూ దానివల్ల నాలెడ్జి. పాలిచెర్ల భీమేశ్వర స్వామి గుడిలో అభిషేకాలు, పూజలు స్వామివారికి ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపించాం. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడి. మై ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే తదితరులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.